ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నారు. పెళ్ళన్నా ఇల్లన్నా అప్పు చేయక తప్పదు అన్నట్టు సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి నిజ జీవిత కళ అండి. మా తల్లిదండ్రుల సొంతింటి కళ నిజమైన వేళ అని చెప్పొచ్చు. ఒక షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, ఇల్లు అవ్వగానే నేను పోస్ట్ చేస్తాను అని చెప్పేసి. ఇదైతే ఇందిరమ్మ ఇల్లు అండి, ఒక గుంట ప్లేస్లో. అంటే గుంట మీద ఇంకా 15 గజాలు ఎక్కువ ఉంటుంది. గుంట అంటే 120 గజాలు ప్లస్ 15 గజాలు 135 గజాలు అయితే ఇల్లుని ప్లాన్ చేశారు. హాలు, దేవుడు రూము, కిచెను, 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్ వాష్రూమ్ అయితే ప్లాన్ చేసుకున్నారు. బయట ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. ఒక ఖాళీ ప్లేసు మనకు ఒక అడ్రస్ని ఇస్తుంది. ఆ అడ్రస్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఉన్న దాంట్లోనే కట్టుకుందాం అనుకున్నారు. తర్వాత ఉండి మళ్ళీ కట్టడం కుదరదు కదా, కొంత లోన్ తీసుకొని అయితే ప్లాన్ చేద్దాము. ఒంట్లో ఓపుకున్నన్ని రోజులు ఎలాగో లోన్ కట్టుకుంటాము, మళ్ళీ మాడిఫై చేయాలంటే డబల్ పని, డబల్ ఖర్చు అని చెప్పేసి ఎలాగో ధైర్యం చేసి లోన్ తీసుకొని అయితే ఇల్లుని కట్టుకున్నారు ఫైనల్గా. వీళ్ళు సజెషన్ చేస్తుంటారు ఏమని, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా తీసుకోవాలి, ఏమైనా సేవింగ్స్ చేసుకోవాలని. ఒక 35 years 40 years బ్యాక్కి వెళ్తే అప్పటి ఆదాయం అప్పటి ఖర్చులు వాటికి సరిపోయేటి. ఆదాయం అలాగే ఉండేది, ఖర్చులు అలాగే ఉండేవి అనమాట. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతాయి తప్పనిచ్చి ఖర్చులు అనేవి తరగవు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మేము ముగ్గురము, నేను, అక్క, ఇంకా తమ్ముడు. అక్కకు మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. నాకు మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. మాకు పెళ్ళిళ్ళై ఇద్దరు పిల్లలు అయ్యాక అమ్మ వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యారు. తమ్ముడు కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫైనల్గా ఇల్లు అయితే కట్టుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ వాళ్ళు ఒక 4 ఇళ్ళల్లో అయితే అద్దెకున్నాము. ఇది సరిపోతుంది అని అనుకుంటే ఏదైనా సరిపోతుందండి. ఇది సరిపోదు అని అంటే లైఫ్లో మనం దేంట్లో సాటిస్ఫై అవ్వలేము. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఫ్యామిలీకి వస్తాయి. ప్రాబ్లం ఫేస్ చేసి వస్తేనే జీవితానికి అర్థం ఏంటో తెలుస్తుంది. ఒక ఒక సిచ్యువేషన్లో ఫుడ్కి కానివ్వండి, ఫైనాన్షియల్కి కానివ్వండి, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మన వాళ్ళే, రక్త సంబంధం వాళ్ళే మన వాళ్ళు కాదు అన్నట్టు చూసేవాళ్ళు అనమాట. అంటే మనీకి ఇచ్చే వాల్యూ మనుషులకి ఇవ్వరు. మనం మంచిగా బ్రతికితే మన వాళ్ళే అంటారు, మన బ్యాడ్ సిచ్యువేషన్లు ఉంటే మాకెందుకులే అని అంటారు. అలా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు. ఇల్లు అయితే ఒకసారి చూసేయండి. ఇల్లు నచ్చితే లైక్ చేయండి. ఇంకా అంటే వర్క్స్ ఉన్నాయి, ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే వెళ్ళడం కుదరదని చెప్పేసి అమ్మ వాళ్ళైతే గృహప్రవేశం ప్లాన్ చేశారు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతే బిజీ అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇల్లు కంప్లీట్ అయిపోతే మొత్తం షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేసి ఒకసారి పోస్ట్ చేస్తాను కుదిరితే. ఇల్లు కూడా చూసేయండి, బిల్డింగ్ పై నుంచి వ్యూ కూడా ఒకసారి చూసేయండి. నేను ఒక్కటే చెప్తున్నా, మన విఆర్కే బస్ ఛానల్లో మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలి. ఏది ఇలా అనడంతోటే అలా రావడం కుదరదండి. ఒక సంవత్సరాలు కావచ్చు, నెలలు కానివ్వచ్చు, టైం పడుతుంది. టైం టేకన్ ప్రాసెస్. ఈరోజు ఏదైనా అనుకుంటే రేపటితో జరిగిపోదు. కాస్త మనకు ఓపుకుంటే ప్రతిదీ సాధ్యమని చెప్తుంటాను నేను ఖచ్చితంగా. ఇల్లు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన విఆర్కే బస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.